హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ కేక్ రెసిపీ అనమాట. ఈ కేక్ వచ్చి గోధుమ పిండి బెల్లంతో అయితే చేసుకున్న కేక్ అనమాట. ఇందులో మైదా కానీ షుగర్ కానీ మిల్క్ కానీ ఆయిల్ కానీ ఏమీ యూస్ చేయకుండా చేసుకున్న కేక్ అనమాట. ఇంట్లో ఏమీ లేకపోయినా ఓన్లీ బెల్లము అలాగే గోధుమ పిండి ఉంటే చాలు, మనం ఈజీగా అయితే కేక్ చేసుకోవచ్చు అనమాట. అలానే షుగర్ పేషెంట్స్ కూడా స్వీట్ లేకుండా ఈజీగా అయితే తినచ్చు అనమాట. ఇది బెల్లంతో చేసిన కేక్ కాబట్టి ఎక్కువ స్వీట్ అయితే ఉండదన్నమాట, మైల్డ్గా అయితే ఉంటుంది. అలాగే ఓవెన్ లేకపోయినా ఇంట్లో ఈజీగా అయితే మనం స్టవ్ పైన అయితే ఈ కేక్ చేసుకోవచ్చు. తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ కప్పుతో అయితే నేను అన్ని మెజర్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ కప్పుతో 1/2 కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకొని, మీ దగ్గర బెల్లం ఉన్నా తీసుకోండి. ఒక ప్యాన్లో వేసుకొనేసి కొద్దిగా హాఫ్ కప్పు వాటర్ వేసి ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈ బెల్లం సిరప్ బాగా చల్లారిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి, అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఇలాచీ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. అలానే ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక రౌండ్ ఇచ్చి మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ అయితే పడుతుంది దీనికి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పర్ఫెక్ట్గా అయితే మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలాగ అయితే బ్యాటర్ అయితే ఉండాలి, కేక్ బ్యాటరు. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్కి విజిల్ అలానే బెల్ట్ తీసేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ప్రీహీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు అనమాట. ఇలా మిడిల్లో స్టాండ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ బౌల్లో కింద ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ అయితే వేసుకోవాలన్నమాట. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా కానీ కేక్ బౌల్కి కొద్దిగా గోధుమ పిండి వేసి డస్ట్ చేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను కూడా వేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే క్యాష్యూ అలానే పిస్తా అలానే నా దగ్గరున్న చాకో చిప్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడరు అలానే చాకో చిప్స్ వేసుకొని పైన డెకరేషన్ కోసము మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా వేసుకొని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఈ కేక్ బౌల్ అనేది పెట్టుకొనేసి 40 to 45 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో 1 టైం తీసి చెక్ చేసుకోవాలి, ఎంతసేపు చూడకూడదు అనమాట. ఇలా 40 to 45 మినిట్స్ తర్వాత ఇలా బేక్ అయితే అయిపోయింది. ఇలా చాక్ పెట్టి చూసామంటే క్లీన్గా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టే. తర్వాత ఈ కేక్ అంతా బాగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా సైడ్లో ఇంచెస్ అంతా ఇలా ఒకసారి చేసుకొనేసి మనం డిమోల్డ్ చేసుకోవాలన్నమాట. డిమోల్డ్ చేసుకొనేసి బటర్ పేపర్ అయితే తీసేసి టర్న్ చేసుకొనేసి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందనమాట. ఇలా మీకు నచ్చిన పీసెస్ అయితే కట్ చేసుకున్నామంటే హెల్దీ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. కేక్ చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా స్పాంజీగా అయితే వచ్చిందనమాట కేకు. పిల్లలకి చాలా హెల్దీ, అలానే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా హెల్దీ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.